అరే ఊరుకో, ఇంక బాధపడకు. నీకు కూడా చక్కగా ప్రెగ్నెన్సీ వస్తది. ఒక్కోసారి కొంచెం పేషెన్స్ అవసరం. ఈ అమ్మాయి వాళ్ళ కజిన్ ఫ్యూ మంత్స్ బ్యాక్ నా దగ్గరికొచ్చారు. మేడం మా ఊర్లో ఒక నలుగురు, ఐదుగురికి మీ దగ్గర మెడిసిన్ వాడితే ప్రెగ్నెన్సీ వచ్చింది. సో, మేము కూడా యూజ్ చేస్తాము. మాకు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ దాటింది అని చెప్పారు. ఇద్దరిని ఎవాల్యుయేట్ చేశాను. మెడికేషన్ స్టార్ట్ చేశాను. వాళ్ళ కజిన్ 1 మంత్‌లో కన్సీవ్ అయిపోయింది. ఈ అమ్మాయి కన్సీవ్ అవ్వలేదు. సో, తిను వరీ అవుతుందన్నమాట. చాలామంది న్యాచురల్‌గా కన్సీవ్ అయిపోతారు. కొంతమంది మా దగ్గరికి రావాల్సిన అవసరం ఉంటది ఫెర్టిలిటీ వర్కప్‌కి. అందులో కూడా ఏంటంటే, మనం కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అది చేసి ఫోలిక్ యాసిడ్ పెడితే మెజారిటీ కన్సీవ్ అయిపోతారు. కొంతమందికి మెడికేషన్, ఈ ఓవులేషన్ ఇండక్షన్ మెడిసిన్ అనేది స్టార్ట్ చేస్తాము. 1 మంత్‌లో కన్సీవ్ అయ్యే వాళ్ళుంటారు. ఒక 5, 6 మంత్స్ వాడాల్సిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇంకా మనం ఐయుఐ కూడా కొంచెం సజెస్ట్ చేస్తాం కొంతమందికి. అండ్ ఇంకొన్ని కేసెస్‌లో ఐవీఎఫ్, ఇక్సీ కూడా మేము చెప్పాల్సి రావచ్చు. కాజ్ ఆఫ్ ఇన్‌ఫెర్టిలిటీ బట్టి ఉంటది కదా ఇదంతా. సో, ఇదెలా ఉందంటే, నీకు మార్క్స్ తక్కువొచ్చినందుకు కాదు, మీ ఫ్రెండ్‌కి ఎక్కువొచ్చినందుకు నువ్వు బాధపడుతున్నట్టుగా ఉంది. సో, కంపారిజన్స్ ఒద్దు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇలా కంపారిజన్స్ తీసుకురాకండి. అందరి ప్రాబ్లమ్స్ డిఫరెంట్‌గా ఉంటే అండ్ ప్రతి వాళ్ళ జర్నీ డిఫరెంట్‌గా ఉంటదనమాట. సో, నువ్వు వరీ అవ్వకు, మెడిసిన్స్ పెడతాను చక్కగా వాడు.